నేను ఇంటలేనా సార్? నాకు కావాలని ఏం లేదు సార్. నాకు నేనేమన్నా కమిషన్ అడిగినా లేకపోతే ఏమన్నా నాకు అవినీతి పనులు చేసి పెట్టమన్నా? నాకు 2 గంటల్లో కేసు ఇవ్వాలి. వాళ్ళు ఇన్న 5-6 మంది ఎవరు లోపల ఉండాలి. ఏది స్టేషన్ పేరు కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరు అట్రాసిటీని రాంగ్ ఇచ్చేస్తే కాదు కరెక్ట్. ఒక గ్రామానికి మొదటి పౌరురాలు సర్పంచ్, ఒక మహిళ. ఆ మహిళ ఈ రాష్ట్రంలో కనీసం వాళ్ళకి ఈ మాత్రం ఆడబిడ్డలు బయటకు వెళ్తున్నారంటే అదే గొప్పది. అలాంటి వాళ్ళకి చులకన భావన, ఒక ఆదివాసి, ఒక మహిళ ఎస్సీ అనే మినిమం కట్టెస్సీ లేకుండా అతను జనరల్ స్థానంలో గెలిచిన అమ్మాయి. అంటే ప్రజలు ఆకాంక్షిస్తే, ప్రజలు కోరుకుంటే గెలిచిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంత కించపడేటట్టు అతను ఒక కుల దూషణగా మాట్లాడిన వాళ్ళని మీరు ఇంకోసారి ఇవ్వాలని 2 hours లో వాళ్ళ లోపల ఉండాలి. లేదంటే మీరందరూ ఆడ ఉండాలి, ఢిల్లీ ఉండాలి. మీరు రండే. మీరు సస్పెండ్ అవ్వాలనుకుంటే వదిలేయండి, లేదు వాళ్ళు కఠిన శిక్షణ. మళ్ళీ నువ్వు స్టేషన్ ఇచ్చినట్టు మాత్రం కుదరదు. మీ సిపికి చెప్పుకుంటారో, మీ డీజీపీ చెప్పుకుంటారో చెప్పుకోండి. ఆ కేసు నా దగ్గరకు వచ్చింది. ఈ కేసు కోసం అనవసరంగా ఒక్కరికైనా ఇలాంటి పనిష్మెంట్ జరగకపోతే మళ్ళీ ఈ దళిత గిరిజన బిడ్డల మీద దౌర్జన్యాలు ఆగవు. నాకు మాత్రం 2 గంటల్లో కేసు కట్టి వాళ్ళని తీసుకెళ్లి లోపల బొక్కలేసి, మీరు ఏం చేస్తారు? నాకు 2 గంటల్లో కావాలి. నాకు 2 గంటల్లో కాకపోతే మాత్రం కేసు కట్టడం కాదు. కేసు కట్టడానికి నేను కూర్చున్న రాత్రనే ఉన్నారు. ఏదైనా సరే నేను మీకు చెప్పా, మీరు ఎవరు చెప్పారో చెప్పారు. నా పని నేను చెప్పా. మాకు కావాల్సింది తన ఏది సీఏ అన్నమా ఉంది.